నల్లేరు ఏంటంటే దగ్గు రాకుండా కాపాడిద్ది. మనకి ఏదైనా దగ్గు వచ్చే టైంలో కనుక మనం బియ్య పిండిలో రొట్టె చేసుకుంటే ఆ రొట్టె తింటే దగ్గు ఆటోమేటిక్గా ఆగిపోయింది. నల్లేరు పచ్చడి ఇప్పుడు వాళ్ళు తింటలేదు కానండి. పూర్వం అసలు మినిమం వారానికి ఒక రోజు అన్నా కానీ దీన్ని వాడేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి అంటే కొంతమందికి తెలుసు కానీ చాలా మందికి తెలియదు. తెలియపాఠం ఆయుర్వేద ఇది ఒక కెమికల్ అండి. మనం దగ్గు రాగానే ట్యాబ్లెట్ వేసుకుంటామా, వచ్చినప్పుడు ఇది వాడితే ఇదే ట్యాబ్లెట్. ఇది పచ్చడి చేసుకుని తినొచ్చు, రొట్టెలు వేసుకుని తినచ్చు. దీన్ని మానేయటం వల్ల మనం ట్యాబ్లెట్కి వెళ్ళాల్సి వచ్చింది. అంతేగాని ఇది వాడితే దీనికే తగ్గిపోయిద్ది. ఇది లేనప్పుడు ట్యాబ్లెట్ వేసుకోవాలి తప్పదు. అందుకని ట్యాబ్లెట్ కాదు అసలు ప్రతిదానికి. ఏంటంటే ముందు అది తగ్గాలంటే ముందు ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిద్దిగా అని అనుకుంటున్నారు. ట్యాబ్లెట్తో సమానమైన ట్యాబ్లెట్ కంటే కూడా బాగా పనిచేసే ప్రకృతిలో చాలా ఆకులు అలములు బోల్డ్ ఉండయి. అవి తెలిసిందాకే కష్టం. తెలిసిన తర్వాత యూజ్ చేస్తుంటే కెమికల్ కంటే ఇది బాగా, ఇది న్యాచురల్ అండి. మనకు అరిగిపోయిద్ది, మొత్తం పోయిద్ది. కెమికల్ ఏంటంటే దానికి ఏదో ఒక ముడి పదార్థం కలుపుతారు. అది మనకు దగ్గు తగ్గటానికి కొద్ది పని చేసిన తర్వాత మిగిలిపోయిన వేస్టేజ్ చూడు బాడీలో ఏదో ఒక ఎఫెక్ట్, టాక్సిన్స్ లాగా ఉంటాయి బాడీలో, ఏదో ఒకటి తర్వాత ఇబ్బంది వచ్చింది. ఇదేంటంటే న్యాచురల్ మనకు పనిచేసిద్ది, డైజెషన్ అయిపోయింది. అది అట్లా న్యాచురల్ని ఉపయోగించుకోవటం అలవాటు చేసుకోవాలి.